నైమిషారణ్యమునకు సూతమహర్షి రాక తెల్లవారింది. సూర్యునితో పాటు సూతమహర్షి ఆశ్రమానికి వచ్చేశాడు. ఆశ్చర్యచకితులైనారు అంతా. ఆశ్రమ నియమాలకు అనుగుణంగా అర్ఘ్యపాద్యాదులతో స్వాగత సత్కారాలు జరిపారు. మునులంతా మహానుభావ, సకల పురాణవేత్తవు, సర్వాగము విశారదుడవు, సకల శాస్త్ర కోవిదుడవు, వ్యాసభగవానునికి ఆప్త శిష్యుడవు, శ్రీమన్నారాయణుని భక్తుడవు, ఈ సృష్టిలో నీకు తెలియని విద్య లేదు. ధర్మశాస్త్రాల వాదోపవాదాలకు వేద పురాణముల మధ్యనున్న సంశయాలన్నింటికి తుది తీర్పు నీదే. నీ రాక కేవలం పరమేశ్వర అనుగ్రహమే. లోగడ ఎన్నో పురాణాలని వినిపించి మమ్మల్ని ఎంతో ధన్యులను చేశావు. ఇప్పుడు నీ నుండి దత్తమహాత్మ్యాన్ని వినాలని కుతూహలంగా ఉంది. ఇది నారాయణుని ఆజ్ఞ కూడా. దయచేసి వినిపించు. రోమాంచితంగా వినిపించే సామర్థ్యం నీకు ఉంది. దత్తుడెవరు? ఆయన జన్మకర్మల వృత్తాంతాలేమిటి? యోగనిష్ట గరిష్ఠుడై బాల, ఉన్మత్త, పిశాచ స్థితులు, దిగంబర, జడాకారుల స్థితులలో సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ పరీక్షిస్తాడని విన్నాం. ఆ లీలలన్నీ తెలియజేయి. దత్తనామాలు, స్తోత్రాలు, మహిమలు, భక్తుల గాథలు, భక్తులు తరించిన వైనాలు సమగ్రంగా మాకు తెలియజేయి. వాసుదేవుడు ఇన్ని అవతారాలను ఎందుకు ధరించినట్లు? ఆయన యొక్క అసలు సత్య స్వరూపం ఏమిటి? సగం తెలిసి తెలియక అవస్థపడుతున్నాం. నీవు సర్వజ్ఞుడవు, దిట్టవని నారాయణుడి ఆనతిచ్చాడు. కనుక దయచేసి వివరించు. ఇలాంటి పుణ్యగాథలు విన్నవారికే కాక వినిపించిన వారికి పుణ్యం ఉంటుంది అంటారు. సూత మహర్షి, నీ వంటి సకల వేదశాస్త్ర సమన్వితుడు ఎదుటికి వస్తే ఏమనడగాలో మాకు తెలియదు. అందుచేత మా ఆర్తి, తాపము ఉపశమించేట్టు ఏది ఎంత చెప్పాలో నిర్ణయించుకుని వినిపించవలసినవన్నీ వినిపించు. భుక్తి ముక్తిదాయకము, యోగ విద్య ఫలదాయకము అయిన దత్త మహిమను ప్రధానంగా నీ నోటి నుండి వినాలనేది మా అందరి అభీష్టము. దయచేసి మా కోరిక తీర్చు. మునులంతా ఇలా అడిగేసరికి సూతుడు సంబరపడ్డాడు. వారితో ఇలా అన్నాడు. మునులారా, అందరికి వందనములు. సకల సిద్ధి ప్రదాయకమైన దత్త మహిమలను వినాలనుకోవటం గొప్ప విశేషం. పుణ్యఫలం వల్ల తప్ప ఇటువంటి కోరిక ఉదయించదు. నన్ను కూడా కృతార్థుడిని చేస్తున్నారు. నా జన్మ కూడా చరితార్థమవుతుంది. మీరు బ్రహ్మనిష్ఠులు, తపోధనులు, మీ సాంగత్యం లభించడం వల్ల నా జన్మ ధన్యమయ్యింది. భగవదనుగ్రహం వల్ల, గురుకటాక్షం వల్ల నా శక్తి మేరకు దత్తాత్రేయ చరిత్రను సాంగోపాంగంగా వివరిస్తాను. శ్రద్ధగా ఆలకించండి అని సూత మహర్షి పద్మాసనం వేసుకొని కన్నులు మూసుకొని ధ్యాన సమాధిలోకి జారుకున్నాడు. వాణీ చతుర్ముఖులను, గౌరీశంకరులను, లక్ష్మీవాసుదేవులను స్మరించాడు. గజాననుడిని స్మరించాడు. అష్టదిక్పాలకుల్ని, అఖిల దేవతలని, సమస్తముని జనవందితులని తలుచుకుని నమస్కరించాడు. యోగమార్గంలో సకలేంద్రియాలను ఏకాగ్రపరచి హృదయపద్మంలో దత్తాత్రేయ సన్నిధికి చేరుకున్నాడు. త్రిమూర్తి స్వరూప, త్రివర్ణాంచిత, వేదవేద్య, విశ్వవంద్య, విశ్వరూప, ఒకప్పుడు గరుత్మంతునిపై ఉంటావు, ఒకప్పుడు పులితోలు ధరిస్తావు, ఒకప్పుడు పీతాంబరం ధరిస్తావు, మరొకప్పుడు శ్వేతవస్త్రం ధరిస్తావు, ఒకప్పుడు సర్ప యజ్ఞోపవీతం, ఒకప్పుడు సువర్ణ యజ్ఞోపవీతం, ఒక్కొక్కప్పుడు బ్రహ్మసూత్రం ధరిస్తావు. గంగలో స్నానం చేసి కొల్హాపురం లక్ష్మి వద్ద భిక్ష తీసుకొని సహ్యాద్రిపై సంచరిస్తావు. 3 యుగాలలోనూ అవతారాలను ధరించినవాడా శ్రీహరి, నమో నమః. ఒకప్పుడు బాలుడుగా దర్శనమిస్తావు, ఒక్కొక్కసారి యువకుడిగా, వృద్ధుడిగా దర్శనమిస్తావు, ఒక్కొక్క వేళ జటాధారిగా, ఒక్కొక్కసారి ముండిత శిరస్కుడిగా ఉంటావు. ఒక్కో ముహూర్తాన దివ్య మాలికా, దివ్యాభరణ, దివ్యవస్త్రములను ధరించి దివ్యసుందర విగ్రహుడవై కనిపిస్తావు. ఒక్కో సమయంలో మదోన్మత్త చిత్తుడుగా మదిరతో, మగువతో గోష్ఠి జరుపుతూ ఉంటావు. ఒక్కోసారి దిగంబరుడనై ఈగలు ముసురుకుంటూ కనిపిస్తావు. విభూతి పులుముకుంటూ కనిపిస్తావు. అనంతనామ దత్తప్రభు, నీకు నమోవాకములు.
పుట్టుకతో చేతులు లేని కార్తవీర్యార్జునుణ్ణి 1000 బాహువులతో మహావీరుణ్ణి చేసి 1000 సంవత్సరాలు భూమండలాన్ని ఏలించి సేవలు అందుకున్న ఘనత నీదే. నీకు ప్రణామములు. ప్రహ్లాదుడి భక్తి తత్పరతకు మెచ్చి ఉపదేశంతో మోహాన్ని తొలగించి ముక్తిని ప్రసాదించిన యోగీశ్వర. దిగంబర స్వరూపంతో ఉన్న నిన్ను సేవించిన యదుమహారాజుకి, అలర్క మహారాజుకి జ్ఞానోపదేశం చేసిన సద్గురు. నీకు నమోవాకములు. యోగ విద్యా స్వరూప. మహామాయ. తేజస్సులలో తేజస్సు వీవు. బుద్ధిమంతులలో బుద్ధివి నీవు. బలవంతులలో బలం నీవు. విద్యావంతులలో విద్యవు నీవు. శాంతి, శాంతి, దయ, ధృతి, స్మృతి, మతి అన్నీ నీవే. భూత, భవిష్యత్, వర్తమానాలు నీవే. సర్వవ్యాకరణ స్వరూపుడవు నీవే. ఈ సృష్టిలో నీవు లేనిది లేదు. నువ్వు కానిది లేదు. సర్వాత్మక, సర్వాంతర్యామి. నీకివే నా నమస్సులు. వామనుడవై బలిని 3 అడుగుల నేల దానమడిగావు. త్రివిక్రముడవై విజృంభించావు. ఆకాశంలోని సూర్యచంద్ర గోళాలు గొడుగులై, శిరోమణులై, కర్ణకుండలాలై, భుజకీర్తులై, కటిసూత్రమై అందెల మువ్వలై, నీ పాదాల కింద జారిపోయాయి. సత్యలోకంలో బ్రహ్మదేవుడు నీ పాద పద్మాలను స్వయంగా కడిగి వేదమంత్రాలతో పూజించాడు. నీ కాలిగోరు తగిలి బ్రహ్మాండం బ్రద్దలై దివ్యోదకం వాగులై ప్రవహించింది. అది భూమిపై అవతరించి గంగానది అయి తనలో మునిగిన సకల జీవులకు జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేస్తోంది. విష్ణు పాదోద్భవగా త్రిలోకాలలో పూజలు అందుకుంటోంది. సచ్చిదానంద స్వరూప. నీ అవతార లీలలు అచింత్యాలు, అప్రమేయాలు, ఆగమ్యగోచరములు. బ్రహ్మరులకే అంతుబట్టవు. దత్తా శరణు శరణు. ఇలా ధ్యానించిన సూత మహర్షి హృదయ పద్మంలో దత్తాత్రేయుడు సాక్షాత్కరించాడు. చిరునవ్వులు చిందుతున్న ముఖ పద్మం, శిరస్సుపై పింగళ జటాజూటం, సూర్యచంద్రులు నేత్రాలుగా, కటియందు పీతాంబరం. 6 చేతులతో కరుణార్ద్ర హృదయుడు తనను స్మరించే వారి అజ్ఞానాన్ని పటాపంచలు చేసే స్వామి ప్రత్యక్షమయ్యాడు. నాయనా, నీ ధ్యానానికి, నీవు చేసిన స్తోత్రానికి సంతోషించాను. ఏమి కావాలో కోరుకో మృదుమధుర స్వరంతో పలికారు. ఆనందపారవశ్యంలో మునిగిన సూతుడు నోరు మెదపలేకపోయాడు. నాయనా, నీ అభీష్టం నెరవేరుతుంది. ఈ శౌనకాది మునులకు నా మహేశులు వినిపించు. నీకు అంతా కరతలామలకమవుతుంది. నీవు పరమ పదానికి చేరుకుంటావు అని వరముననుగ్రహించి దత్తదేవుడు అంతర్జానం చెందాడు. క్రమక్రమంగా సూత మహర్షి ధ్యానం నుండి తేరుకుని ఆనంద బాష్పములతో నింపిన కన్నులు తుడుచుకొన్నాడు. మునీంద్రులారా, దత్తదేవుడు అనుగ్రహించాడు. మీరడిగిన దత్త చరిత్రను వినిపిస్తాను. ఇది గురు శిష్య సంవాదంగా ఉంటుంది. భక్తి శ్రద్ధలతో ఆలకించండి. ఇది సకల మనోభీష్టప్రదం. దీన్ని వినడం కన్నా మించిన తపస్సు లేదు. సకల సంపత్కరం, విద్యాప్రదాయకం, జ్ఞానప్రదం. సకల ప్రదేశాలలో సమస్త కాలాలలో ఎంతటి కష్టాలు సంభవించినా దత్తుని ధ్యానించిన వారికి జయమే తప్ప అపజయమంటూ ఉండదు. ఇది సకల బంధవిమోచకం. ఈ దత్త చరిత్రలో ఒక అధ్యాయాన్ని గాని లేదా ఒక భాగాన్ని గాని పఠిస్తూ దత్తుని స్మరించిన వారు దత్తుని అనుగ్రహానికి పాత్రులవుతారు. దత్త నామాన్ని జపించిన వారికి ఆ యోగీంద్రుని దయవల్ల ముక్తిని పొంది తీరుతారు. ఆలకించండి. సూత మహర్షి, మరి గురు శిష్య సంవాదమన్నావు గదా, అసలు గురువంటే ఎవరు? శిష్యుడంటే ఎవరు? వీరి లక్షణాలేమిటి? వీరిలో శ్రేణులు ఏమైనా ఉన్నాయా? ఆ వివరాలు చెప్పి పుణ్యం కట్టుకో అని శౌనకాదులు అడిగారు. మునీంద్రులారా, మంచి ప్రశ్నలు వేశారు. మీ సందేహాలు తీరాలంటే ఒక పురాణ గాథ తెలుపుతాను. దీనికి బ్రహ్మ కలి సంవాదమని పేరు. ముందుగా అది వినిపిస్తాను, వినండి అని సూతుడు ప్రారంభించాడు. కలి, బ్రహ్మ సంవాదం. పద్మకల్పానికి ఆరంభంలో నారాయణుని నాభి నుండి కమలము ఉద్భవించి అందుండి బ్రహ్మ ఉద్భవించి పద్మాసనంలో కూర్చుని సకల చరాచర జగత్తును సృష్టించనారంభించినాడు. భూలోకంలో మానవులను సృష్టించాడు. వారికి వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరచి వాటిని అమలు చేయడానికి మనువులను సృష్టించాడు.
కాలాన్ని యుగాలుగా ఏర్పరచాడు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలను యుగాధిపతులుగా మనువులను ఏర్పరచాడు. ధర్మ రక్షణ భారాన్ని మనువులకు అప్పగించాడు. మొదటి ముగ్గురు తమ తమ విధి నిర్వహణ కోసం బ్రహ్మ ఆజ్ఞను అనుసరించి బయలుదేరారు. పిశాచ రూపుడు, కలహశీలుడు అయిన కలి పురుషుడు మాత్రం దిగంబర రూపంలో గంతులు వేస్తూ వెకిలి చేష్టలు చేస్తూ ఒక చేత్తో మర్మాంగాన్ని, మరొక చేత్తో నాలుకను పట్టుకుని నిలబడ్డాడు. విధాత, సకల పాపాలకు ధర్మాలకు వినాశకుడిగా నన్ను రూపొందించావు. భూలోకంలో శత్రువులు నాకు చాలామంది ఉన్నారు. పుణ్యకార్యాలు ఆచరించే వారంతా శత్రువులే. శివనామం, హరినామం, గంగా స్నానం, దానం, సత్సంగం, పుణ్యక్షేత్ర సందర్శనం ఇవి ఆచరించే వారంతా నాకు శత్రువులే. వీటిని ఆచరించటం నాకు నచ్చటం లేదు. నాకు ఇలాంటి పాపకార్యాలు విధించావేమిటి అంటూ కలిపురుషుడు విలపించాడు. అప్పుడు బ్రహ్మ, నాయన కలిపురుష, నీ విధులు నీవు నిర్వర్తించు. ఇందులో బాధపడవలసింది ఏమీ లేదు. నువ్వు అనుకుంటున్న నీ శత్రువర్గాన్ని నీవు ఏమీ చేయలేవు. వ్యసనాలకు, ఆరిషడ్ వర్గాలకు, డాంబికులకు, అసత్య, అనాచారాలకు దాసులైన వారే నీ శిష్యులు. వారిని ఆక్రమించి శిక్షించడం నీ విధి. నీ బాధల నుండి తప్పించుకోవాలంటే జనులకు 2 మార్గాలు ఉన్నాయి. 1 పురాణ పఠనం, శ్రవణం. 2 గురుసేవ. ఇవి చేసే వారిని నీవు హింసించలేవు. వారి దరిదాపులకు కూడా నీవు వెళ్ళలేవు. పురాణాలు వినిపించేవారు గురువులే. గురుసేవ చేసుకునే వారికి నీ బాధ ఉండదు. పూర్వజన్మ సుకృతం వల్లనే ఉత్తమ గురువు లభ్యమవుతాడు. గురువు బోధిస్తే తప్ప శాస్త్ర పరిజ్ఞానం ఏర్పడదు. శాస్త్రజ్ఞానం ఉంటేగాని ధర్మాధర్మ వివేకం అబ్బదు. అది అబ్బకపోతే తత్వం తెలియదు. తత్వం తెలియకపోతే ఆత్మజ్ఞానం కలుగదు. ఆత్మజ్ఞానం కలుగకపోతే ముక్తి లభించదు. కావున ముక్తి మూలం గురువే. పురాకృత పుణ్యం లేని వారికి గురువు లభించడు. వారంతా నీకు చిక్కుతారు. ఇందులో నువ్వు విచారపడవలసింది ఏమీ లేదు. నీ ధర్మం నీవు ఆచరించు అని బ్రహ్మ కలిపురుషుడిని బుజ్జగించాడు. బ్రహ్మదేవ, గురువు అంత గొప్పవాడా? గురు శబ్దానికి అర్థం ఏమిటి? గురువంటే ఎవరు? ఎలాంటివాడు గురువు? ఎవరికి గురువు? గురు స్వరూపం తెలియపరచి నన్ను కృతార్థుణ్ణి చేయమని కలిపురుషుడు అభ్యర్థించాడు. కలిపురుష, నీ సందేహం తీర్చడం నా ధర్మం. గురు శబ్దంలో ఉకారం అచ్చు. అది ద్విరుక్తమయింది. గకార రేఫలు 2 హల్లులు. నీటిలో గకారం సర్వసిద్ధిప్రదం, రకారం సర్వ పాపనాశకం. ఉకారం అవ్యక్త అచింత్య విష్ణు తత్వానికి వాచకం. అందుకే 2 హల్లులకు ప్రాణమయింది. అచ్చునే ప్రాణమంటారు. దాని వల్లనే హల్లులు ప్రాణులు అవుతున్నాయి. ఇంకా వీటిలో వర్ణాదిదేవతలు ఉన్నారు. గకారానికి గణపతి, రకారానికి అగ్ని, ఉకారానికి విష్ణువు అధిదేవతలు. ఈ రకంగా గురు శబ్దమే మంత్రంతో సమానం. ఇది చతుర్విధ పురుషార్థాలకు సాధనం. తల్లి, తండ్రి, పరాత్పరుడు గురువే. శిష్యుడు మీద శివుడికి కోపం వస్తే గురువు రక్షించగలడు. గురువుకే కోపం వస్తే శివుడు కూడా వాణ్ణి ఏమి చేయలేడు. గురువే పరతత్వం. అందుకే గురువును ఆశ్రయించాలి అంటున్నాయి వేదాలు, పురాణాలు. శ్రీమన్నారాయణుడే ప్రసన్నుడైన గురుభక్తిని కోరుకుంటారు ఉత్తమ వైష్ణవ భక్తులు. గురువు ప్రసన్నుడైతే నారాయణుడు ప్రసన్నం అయినట్లే. సకల పుణ్యక్షేత్రాలను, తీర్థాలను దర్శించిన ఫలం దక్కుతుంది. సకల వ్రతాలు, తపస్సు చేసిన పుణ్యఫలం దక్కుతుంది. శాస్త్ర పరిజ్ఞానం, ధర్మాధర్మ వివేకం, భక్తి జ్ఞానవైరాగ్యాలు, సదాచారం సమస్తము గురుసేవ చేతనే లభిస్తుంది. నాయనా కలి, ఒక్క మాటలో చెప్పాలంటే గురుమహిమ వర్ణనాతీతం. అంతట కలి. విధాత, ఇక్కడ నాదొక ధర్మసందేహం ఉన్నది. మానవ మాతృడైన గురువుకు ఇంతటి శక్తి ఎలా వచ్చింది? సకల దేవతా స్వరూపుడంటున్నావు, సర్వజ్ఞుడంటున్నావు, ఇదెలా సాధ్యం అయింది అని అడిగాడు. కలి, మంచి సందేహం వచ్చింది. చెబుతున్నాను విను. గురువు లేకపోతే ఎవరికైనా శాస్త్ర పరిజ్ఞానం ఉంటుందా?
శాస్త్రాలు తెలియకపోతే ధర్మస్వరూపం తెలుస్తుందా? ఇది తెలియనివాడు నీ బారి నుండి తప్పించుకోగలడా? కీలకం అంతా ఇక్కడే ఉంది. గురుమహిమను తెలియజెప్పే పురాణ గాథ ఉంది. చెబుతాను, ఆలకించు. నీ సందేహాలు అన్నీ తీరుతాయి అన్నాడు బ్రహ్మ. దీపక వృత్తాంతం. అంగీరసుడు అనే బ్రహర్షి ఉండేవాడు. ఆయన గోదావరి తీరంలో ప్రశాంత వాతావరణంలో ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకునేవాడు. ఆయన ఆశ్రమం ఎప్పుడూ మునులతో శిష్యులతో కళకళలాడుతూ ఉండేది. ఎక్కడెక్కడ నుండో మునులు, ఋషులు వచ్చి అంగీరసుడిని అడిగి తమ తమ సందేహాలు తీర్చుకుంటూ ఉండేవారు. యోగరహస్యాలు తెలుసుకుంటూ ఉండేవారు. ఎందరు వచ్చినా ఆ ఆశ్రమంలో కందమూల ఫలాలు కాని, పుష్పాలకు గావి లోటు ఉండేది కాదు. అలా వచ్చిన వారిలో వేదధర్ముడు అనే ముని ఒకరు. ఆయన పైలుని కుమారుడు. శిష్యబృందంతో వచ్చి ఆంగీరసుని వనంలోనే తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన శిష్యులలో దీపకుడు అనే శిష్యుడు అగ్రగణ్యుడు. బుద్ధిలోనూ, గుణంలోనూ, వినయంలోనూ, విధేయతలలోనూ, నిష్ఠలోనూ చెప్పుకోదగిన వ్యక్తి. వేదాంగాలు అభ్యసించాడు. అయినా గృహస్థాశ్రమం స్వీకరించలేదు. బ్రహ్మచారిగానే జీవితాంతం ఉండి గురుసేవ చేస్తూ తరించాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. గురువుగారు సరేనని అంగీకరించాడు. దీపకుడు పరమానందభరితుడై గురుసేవలో కాలం గడుపుతున్నాడు. ఒకరోజు దీపకుడు వేదధర్మునికి సేవ చేస్తూ ఇలా అన్నాడు. గురుదేవా, నాదొక చిన్న సందేహం. అడగమంటే అడుగుతాను అన్నాడు. వేదధర్ముడు అడగమన్నాడు. అప్పుడు దీపకుడు గురుదేవుని పాదాలు నొక్కుతూ గురుశిష్య పదాలకు సమగ్రంగా అర్థం వివరించండి అన్నాడు. అప్పుడు వేదధర్ముడు ఆనందంతో ఇలా చెప్పుతున్నాడు. నాయనా, లోకంలో హితం చెప్పిన వాడల్లా గురువే. ఒక్క అక్షరం పాటి జ్ఞానాన్ని బోధించేవాడు గురువే. జీవితంలో మనిషికి చాలా మంది గురువులు ఉంటారు. వారిలో ఉత్తములు ఉంటారు. మొట్టమొదట కన్నతల్లి గురువు, ఆ తరువాత తండ్రి మరొక గురువు, ఇంటికి పెద్దవాడు గురువే. మేనమాను, పిల్లనిచ్చిన అత్తమామలు, తండ్రి యొక్క తల్లిదండ్రులు, తల్లి యొక్క తల్లిదండ్రులు వీరంతా మంచి చెప్తారు కనుక గురువులే. ఉపనయన సమయంలో బ్రహ్మోపదేశం చేస్తాడు కనుక కన్నతండ్రి గురువే. వేదాలు శాస్త్రాలు అతడే నేర్పితే అతని గురుత్వం రెట్టింపు అవుతుంది. వేరొకరెవరైనా వేదాలు శాస్త్రాలు నేర్పితే అతడు ఉత్తమ గురువు. సంగీతం, శిల్ప, లౌకిక విద్యలు నేర్పిన వారెవరైనా గురువులుగానే పరిగణింపబడతారు. సంసార సాగరాన్ని తరించడానికి జనన మరణాల చక్రం నుండి బయటపడటానికి ఏకైక మార్గం అయిన బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించేవాడు పరమగురువు. అతడే పరతత్వం. అతడే త్రిమూర్తి స్వరూపం. అతడే సకల దేవతా స్వరూపం. మానవ రూపంలో ఉన్నాడని అనుమానించవలసిన అవసరం లేదు. బ్రహ్మజ్ఞానంతో నిన్ను బ్రహ్మమును చేసే పరబ్రహ్మమతడే. వీరు కాక రకరకాల దేవతా ఉపాసనలు, మంత్రాలు, వ్రతాలు ఉపదేశించే గురువులు చాలామంది ఉంటారు. దీక్షలు ఇచ్చే గురువులు ఉంటారు. ఆచార్యులు ఉంటారు. గురి కుదుర్చుకొని శ్రద్ధతో గురుసేవ చెయ్యాలి. ఇహ పరాలలో శ్రేయస్సుని కలిగించేవాడు గురువు. సద్గురువును ఆశ్రయిస్తే సమకూడనిది అంటూ లేదు. ఈ దేహము ఒక నౌకతో సమానం. సంసార సముద్రంలో నౌక పయనిస్తుంది. దీన్ని సరియైన దారిలో పెట్టి గట్టుకి చేర్పించేవాడే సద్గురువు. కనుక సద్గురువును ఆశ్రయించడం ప్రథమ కర్తవ్యం. బ్రహ్మజ్ఞానం వాదోపవాదాలతో లభించదు. యోగ సాధన కావాలి. తపోనిష్ట కావాలి. అంతరింద్రియ, బహిరింద్రియ నిగ్రహం ఉండాలి. వేదాంగ పరిజ్ఞానం ఉండాలి. వీటి అన్నింటికి మార్గదర్శకుడు సద్గురువు మాత్రమే. మానవ రూపంలో అవతరించిన నారాయణుడు కూడా సద్గురువును ఆశ్రయించాడు. శ్రీరాముడు వశిష్ఠ విశ్వామిత్రులను గురువులుగా సేవించాడు. శ్రీకృష్ణుడు, సుదాముడు మొదలగు మిత్రులతో కలిసి సాందీప మహర్షి వద్ద గురు సేవలు చేసి వేద విద్యలు అభ్యసించాడు. గురుకులవాసం చేశాడు. సహాధ్యాయులతో కలిసి తాను అడవికి వెళ్ళి గురువుకు కావలసిన సమిధలు, పండ్లు మొదలగునవి సేకరించి తెచ్చాడు. ఆ సమయంలో కష్టాలు అనుభవించాడు.
గురువుల అనుగ్రహాన్ని పొందారు. శ్రీకృష్ణుడిని జగద్గురువుగా పరబ్రహ్మముగా గుర్తించిన తరువాత సహాధ్యాయులు గురువులు తమ తమ భాగ్యానికి ఆనందించారు. లీలానాటక సూత్రధారి అని పొగిడారు. గురు శుశ్రూషకు సంతోషించినట్లుగా నేను ఇంకా ఏ ధర్మాచరణకు సంతోషించనని అలనాడు భగవానుడే ప్రకటించాడు. కనుక నాయనా దీపక, గురుమహిమ వర్ణనాతీతం, గురుప్రసాదం సకలార్థ సాధకం. ఇంకా శిష్యుని గురించి చెబుతాను విను. మంచి మాటలతో గురువు చేత శాసించబడేవాడు శిష్యుడు. భోగమోక్ష విషయంగా మంచి రెండు రకాలు. గురువులో లేశ మాత్రమైన ఏమైనా లోపాలు ఉంటే, దోషాలు, బలహీనతలు ఉంటే వాటిని 10 మందికి టముకు వేసి ప్రచారము చెయ్యకుండా కప్పి ఉంచేవాడు ఛాత్రుడు. నీడలాగా గురువెంట ఉండి విద్యనభ్యసిస్తూ సేవిస్తూ జీవించేవాడు అంతేవాసి. ఇలాగ శిష్యులలో భేదాలు ఉన్నాయి. శిష్యునికి ఏది హితమని భావిస్తాడో దాన్నే గురువు బోధిస్తాడు. మారు మాట్లాడకుండా శిష్యుడు శిరసావహించాలి. ఇహలోకంలో సుఖాన్ని పరలోకంలో ముక్తిని ప్రసాదించేది హితమంటే, ఒక్కొక్కప్పుడు గురువు చెప్పింది ఇహలోకంలో కష్టంగా అవచ్చు. అయినా శిష్యుడు కాదు అనకూడదు. వేదశాస్త్ర పురాణాలు ఏది ఎవరికి హితమో నిర్ణయించాయి. ఆ పరిజ్ఞానంతోనే గురువు శాసిస్తాడు. ఆచరణకి అనుగుణం అయిన సాధన సంపత్తిని నేర్పిస్తాడు. నిత్యానిత్య వస్తు వివేకం కలిగిస్తాడు. భోగాలు క్షణికమని గ్రహించి వైరాగ్యంతో గురుపాదాలను ఆశ్రయించడమే శిష్యుని కర్తవ్యం. తత్వజ్ఞానం ఉపదేశం పొందడానికి అర్హుడు వాడే అనంతకాలంలో తాను గురు పదవిని అధిష్ఠిస్తాడు. ఉత్తమ శిష్యులను రూపొందించి గురురుణ విముక్తుడవుతాడు. ఇలా గురు శిష్య పరంపర నిరంతరంగా అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది అని వేదధర్ముడు ముగించాడు. దీపకుడు సందేహాలు తీర్చుకొని ప్రశాంత చిత్తంతో గురువుకు సాష్టాంగ నమస్కారము చేశాడు. సౌనకాది మునులారా, బ్రహ్మదేవుడు కలికి చెప్పిన గురు శిష్యుల సంభాషణ ఇది. గురు శిష్యుల లక్షణాలు గుణగణాలు తెలిపాయి కదా. గురువు అంటే త్రిమూర్తి స్వరూపుడు అని, గురుభక్తి గురుసేవయే భుక్తిముక్తిదాయకం అని పురాణములు బోధిస్తున్నాయి. అటువంటి గురు దత్తాత్రేయుడి చరిత్రను వినాలని అనుకోవటం మీ పూర్వపుణ్య విశేషం. చెబుతాను వినండి అని సూత మహర్షి అన్నాడు. అప్పుడు మునులంతా ఇలా అన్నారు. మహర్షి, గురు శిష్యుల లక్షణాలు అద్భుతంగా చెప్పావు. ధన్యవాదాలు. దత్త చరిత్ర వినాలనే కుతూహలం మమ్మల్ని తొందర పెడుతుంది. కానీ దీపక వేదధర్ముల సంభాషణ మధ్యలోనే ఆగిపోయింది. దీపకుడు తన దీక్షను నెరవేర్చుకొన్నాడా? జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండి గురుసేవలో తరించాడా? కష్టాలు ఎదురైనాయా? చివరికి అతనికి దక్కిన గురుఫలం ఎలాంటిది? గురువు ఎలా అనుగ్రహించాడు? ఇవన్నీ మాకున్న సందేహాలు అని అడిగారు. అప్పుడు సూత మహర్షి వారి వంక చిరునవ్వుతో చూస్తూ ఇలా చెప్పాడు. గురు శుశ్రూష తప్ప వేరొక ధ్యాసలేని దీపకుడిని ఒకరోజు వేదధర్ముడు దగ్గరకి పిలిచి, నాయనా, నీ సేవలకు ఆనందంగా ఉంది. నాకున్న శిష్యులందరిలో అగ్రగణ్యుడవు నీవే. నాకొక అవసరం ఉంది, ముందు విను, తరువాత సమాధానం చెబుదువు గాని తొందరలేదు అని. నాయనా దీపక, నేను అనుభవించవలసిన కొన్ని కర్మలు ఇంకా మిగిలిపోయాయి. అవి పూర్వజన్మ సంచితములు. తపస్సులతో కొంతవరకు నశింపజేసుకొన్నాను. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. అని తప్పనిసరిగా అనుభవించి నశింపజేసుకోవడమే ఉత్తమ మార్గం. అందుకని కాశీకి వెడదామని అనుకుంటున్నాను. ఆ పుణ్యక్షేత్రంలో అయితే మహాపాతకములను కూడా స్వల్ప ప్రాయశ్చిత్తములతో నశింపజేసుకోవచ్చు. పుణ్య ఫలాల మాదిరిగానే పాప ఫలాలు ఎక్కడికి పోవు. కర్త అనుభవించి తీరవలసిందే. దేవతలకైనా ఇది తప్పదు. కనుక నేను ఈ నిర్ణయం తీసుకొన్నాను. కాశీలో నేను పాప ఫలాలు అనుభవిస్తున్న వేళ విసుక్కోకుండా, కసుక్కోకుండా సేవలు చేసే శిష్యుడు కావాలి. నా మనస్సుకి నీవు కనిపించావు. నేను నిర్ణయిస్తే నీవు కాదనవని తెలుసు. కాని ఇది 1-2 రోజులు కాదు. దృఢదీక్ష ఉండాలి. అంకిత భావం ఉండాలి. అన్యచింతలు దగ్గరికి రానివ్వని నిగ్రహం ఉండాలి.
అదీగాక నీవు ఇప్పుడు గృహస్థాశ్రమానికి యోగ్యమైన వయస్సులో ఉన్నాపు, విద్యలన్నీ పూర్తి చేసుకున్నావు, నీ మనస్సు ఏమంటుందో తొందరలేదు, ఆలోచించుకొని చెప్పు అన్నాడు. అప్పుడు దీపకుడు, గురుదేవా, మీరింతగా చెప్పాలా, నేను మీ సేవకే అంకితమైనాను. మీ సేవలో జీవించడమే నా ధ్యేయం, నా దీక్ష. మనస్సులో కూడా నన్ను శంకించకండి. కాశీలో ఉండి మీ సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించండి అన్నాడు. నాయనా దీపకా, నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు కనుకనే నేను నిన్ను అడిగాను. కాని కాశీలో పాప ఫలాన్ని అనుసరించి నేను కుష్టు రోగపీడితుణ్ణి కాబోతున్నాను. కుంటితనము, గ్రుడ్డితనము ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ 21 సంవత్సరముల పాటు అనుభవించవలసినవి. ఇవన్నీ పూర్వజన్మ సంచితాలు. ఇన్ని సంవత్సరములు సేవ చేయాలి అన్నాడు. అప్పుడు దీపకుడు, గురూత్తమ, తప్పకుండా చేస్తాను. కాని నాదొక సందేహం, ఆ పాపాన్ని మీరే అనుభవించాలా? నాకు సంక్రమింపజేయండి, అది నేను అనుభవిస్తాను. మీరు నిరాటంకంగా తపస్సు చేసుకోవచ్చు అన్నాడు. అప్పుడు వేదధర్ముడు, నాయనా, ఎవరి పాపాలు వారు అనుభవించవలసినదే. పాప ఫలాలు కర్తలకే చెందుతాయి, తప్ప శిష్యునకో పుత్రునికో లేదా ఇంకొకరికో పులముదామని అనుకుంటే అంటుకోవు, కనుక నా పాప ఫలాలు నేను అనుభవిస్తాను. అనుభవిస్తున్న సమయంలో సేవ చేస్తే చాలు. కుష్ఠురోగికి సేవలు చేయడమంటే అది అనుభవించడం కన్నా కష్టం. దానికి నువ్వు అంగీకరించావు. పద, వెంటనే కాశీకి చేరుకుందాం అని త్వరత్వరగా ఇద్దరూ మనోవేగంతో కాశీ చేరుకున్నారు. గంగానదిలో మణికర్ణికా ఘట్టంలో స్నానం చేశారు. గుండి గణపతిని, కాలభైరవుణ్ణి అర్చించారు. అన్నపూర్ణ, విశాలాక్షి, విశ్వేశ్వరులను దర్శించారు. ఉత్తర దిక్కుగా ఒక కంబలాశ్వతరు సన్నిధిలో చిన్న కుటీరం నిర్మించి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ముప్పొద్దులా గంగా స్నానం, విశ్వనాథుని దర్శనం చేసుకున్న తరువాత ఒకరోజు తెల్లవారి లేచేసరికి వేదధర్ముడి శరీరం నిండా పొక్కులు వచ్చాయి. క్షణంలో కాళ్ళు చేతులు తిమ్మిరులెక్కాయి. పొక్కులు చితికి చీము, నెత్తురు కారసాగాయి. చూస్తూ ఉండగానే శరీరం అంతా పాడలుతో నిండిపోయింది. చూపు మందగించింది. కంఠస్వరం మారిపోయింది. వేళ్ళు వంకరలు తిరిగాయి. కుష్ఠుతనము, కుంటితనము, గ్రుడ్డితనము ఒక్కసారిగా వేదధర్ముణ్ణి ముంచెత్తాయి. క్రమక్రమంగా రోగం బాగా ముదిరిపోయింది. నిలబడలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, పడుకోలేకపోతున్నాడు. అసలు కదలలేని స్థితి వచ్చింది. అన్నీ మంచంలోనే భరించలేని దుర్వాసన. దీనికి తోడు కాశీలోని ఈగలన్నీ అతన్ని చుట్టుముట్టాయి. రోగ బాధతో వికృతంగా మారిపోయాడు. మెడలు వాల్చి ముఖం ఏటవాలుగా త్రిప్పి కనిపించని కన్నులతో దీపకా, దీపకా అని అరుస్తున్నాడు. దీపకుడు మాత్రం నిమిషం ఏమారకుండా సకల సేవలు చేస్తున్నాడు. పసి బిడ్డను కన్నతల్లిలా చూస్తున్నాడు. ఎంత దుర్గంధం అయినా ముఖం త్రిప్పుకోకుండా భరిస్తూ గురువుగారు ఉన్న ప్రదేశాన్ని, ఆయన శరీరాన్ని శుభ్రం చేస్తూ ఈగలను తోలుతూ సేవ చేస్తున్నాడు. గురువుగారికి కొద్దిగా కునుకుపట్టిన సమయంలో గబాగబా 4 ఇళ్ళు తిరిగి యాచించి ఆహారం తెస్తున్నాడు. ఆకలి ఎరిగి బతిమాలి తినిపిస్తున్నాడు. కుష్ఠురోగికి కోపమెక్కువ అన్నారు. వేదధర్ముడు నిష్కారణంగా దీపకుణ్ణి తిట్టిపోస్తున్నాడు. ఈపాటి చేయలేని వాడివి ఎందుకొచ్చావని దెప్పి పొడుస్తున్నాడు. ఒక రకంగా కాదు, నానా దుర్భాషలు ఆడుతున్నాడు. మరుక్షణంలోనే మళ్ళీ సౌమ్యుడవుతున్నాడు. నాయనా దీపకా, తండ్రి దీపకా అని బుజ్జగిస్తున్నాడు. నిన్ను బాధపెడుతున్నానురా అని విలపిస్తున్నాడు. మళ్ళీ అంతలోనే అనరాని మాటలతో తిట్టిపోస్తున్నాడు. దీపకుడు మాత్రం అన్నింటికీ ఓర్చుకుని చెరగని చిరునవ్వుతో, నిగ్రహంతో సేవ చేస్తున్నాడు. గురువులోనే విశ్వనాథుని, కాశీలోని దేవతలందర్శి గురువులోనే చూస్తూ సేవిస్తున్నాడు. తగినంత దొరికింది గురువుకి. సరిపోక పస్తులుంటూ సేవించుకుంటున్నాడు. ఏ నిమిషాన గురువు గారికి ఏ అవసరముంటుందోనని మంచం ప్రక్కనే ఉండి రేయింబవళ్ళు మెలకువగా కూర్చుంటున్నాడు. కాశీకి వచ్చింది మొదలు కంటినిండా నిద్రపోయిన రోజులేదు. కడుపు నిండా తిన్న రోజులేదు. అయినా గురుసేవ చేస్తున్నావనే తృప్తి అతన్ని నిలబెడుతోంది.
లభించబోయే ముక్తి అతన్ని నడిపిస్తోంది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఒకరోజు తెల్లవారుఝామున దీపకుడు గంగానదికి వెళ్లి తాను స్నానం చేసి యథావిధిగా గురువువారి శరీరాన్ని శుభ్రం చేయడానికి అవసరమైన గంగాజలాన్ని కడవకెత్తుకుని గురువుగారు లేచారేమోననుకుని వడినడిగా కుటీరంలోకి వస్తున్నాడు. ఇంతలో కుటీరానికి చేరువలో దీపకుని ఎదుట కాశీ విశ్వనాథుడు దర్శనమిచ్చాడు. నువ్వు చేస్తున్న గురుసేవకు ధర్మనిష్టకు సంతసించాను, ఏదైనా వరం కోరుకో అన్నాడు విశ్వనాథుడు. దీపకుడు సంభ్రమాశ్చర్యములతో సాష్టాంగపడి విశ్వనాథుని సేవించి స్తుతించాడు. బ్రహ్మర్షులకు కూడా దక్కని నీ దర్శన భాగ్యం దక్కింది. నాకు వరం కూడా ఇస్తానంటున్నావు. ఆనంద పారవశ్యంలో ఉన్నాను. ఏమని అడగాలో కూడా తెలియడం లేదు. ఓ నిమిషం ఆగు, కుటీరంలోకి వెళ్ళి గురువుగార్ని అడిగి వస్తాను అంటూ కుటీరంలోకి ప్రవేశించాడు. గురుదేవ! శివుడు ప్రత్యక్షమైనాడు. వరం కూడా ఇస్తానంటున్నాడు. గురు శుశ్రూషకు సంతోషించాడట. మీరు అనుమతి ఇస్తే మీ కుష్ఠత్వము, అంధత్వము అన్నీ పోయేటట్లుగా వరం అడుగుతాను, అడగమంటారా అన్నాడు. అప్పుడు వేదధర్ముడు గంభీర స్వరంతో, నాయనా దీపకా, శివుడంతటివాడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఇంతకంటే అడగడానికి నీకు ఇంకేమీ దొరకలేదా? ఐహిక విషయములా అడగవలసింది. పైగా నారోగం పాపఫలం అని అనుభవించడం తప్ప వేరొక గత్యంతరం లేదని ఎన్నోసార్లు చెప్పాను అన్నాడు. వేదధర్ముడి మాటల్లో విసుగుని గుర్తించాడు దీపకుడు. కుటీరం వెలుపలికి వచ్చి శివునికి నమస్కరించి, అష్టమూర్తి, నీ వాత్సల్యానికి ధన్యవాదములు. నిన్నిప్పుడు అడగదగింది నాకు ఏదీ కనిపించడం లేదు, క్షమించు అన్నాడు. అదేమిటి నాయనా, అడగదగిందే కనిపించడం లేదా? మీ గురువు ఆరోగ్యం సరిచేయమని కోరవచ్చు కదా అంటూ శివుడు ప్రోత్సహించాడు. దానికి దీపకుడు నిరాకరించాడు. అలాంటి వరం అడిగేందుకు గురువు అనుమతి లేదు. సెలవు ఇప్పించు, గురువు గార్కి సేవ చేసుకోవాలి అని రివున కుటీరంలోకి వెళ్లి గురుసేవలో నిమగ్నమయ్యాడు. శివుడు అంతర్ధానం చెంది తన ఆస్థాన మంటపంలో ఆ సాయంకాలం కొలువు తీరి ఉండగా సకల దేవతల సమక్షంలో అందరూ వింటూ ఉండగా శ్రీమన్నారాయణునితో ఈ సంగతి చెప్పాడు. దీపకుడంటే దీపకుడే భవద్వాంతనాశకుడు. నువ్వు తప్పనిసరిగా వెళ్లి చూడదగిన శిష్యుడు అని ప్రశంసించాడు. శ్రీమన్నారాయణుడు ఆనందం పట్టలేక మరునాడే దీపకుని ముందు ప్రత్యక్షమయ్యాడు. నాయనా దీపకా, నీ గురుసేవా పరాయణత్వం నన్ను ఆనందపరవశుణ్ణి చేసింది. నీ ఇష్టు వచ్చిన వరం కోరుకో అన్నాడు. దీపకుడు భక్తి ప్రపత్తులతో సాష్టాంగ నమస్కారం చేశాడు. అనేకానేక స్తోత్రములతో స్తుతించాడు. నారాయణ, వాసుదేవ, గురుసేవ అనేది హరిహరులను ఇద్దరినీ ఇంతగా ఆనందపరుస్తుందని తెలియదు. నా ధర్మంగానే నేను సేవ చేస్తున్నాను. దిక్పాలకులకైనా అనుగ్రహించని దివ్య దర్శనం నాకు ప్రాప్తింపజేశారు. ఇది మీ కరుణకి సంకేతం. నాకు గురువే దైవం. జపము, తపము, తీర్థము, క్షేత్రము సర్వస్వము నాకు గురువే. వేదశాస్త్రాలు బోధించి, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి, పరతత్వాన్ని తెలియపరిచిన వేదధర్ముడే నాకు ప్రత్యక్ష దైవం. అనన్య చిత్తంతో గురుసేవ చేస్తున్నాను. దీనికి ఏదైనా ప్రతిఫలముంటే అది మోక్షమే తప్ప కోరదగింది ఏమీ లేదు. అయినా కరుణామూర్తివై వచ్చి ఏదైనా కోరుకోమన్నాను కాబట్టి అడుగుతున్నాను. నాలో గురుభక్తి స్థిరమయ్యేట్టు అనుగ్రహం ప్రసాదించు. నాకు తెలియని గురుమహిమ ఏమైనా ఉంటే చెప్పు. ఇదే నిన్ను కోరే వరం. శ్రీమన్నారాయణుడు కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. నాయనా, గురుస్వరూపమే బ్రహ్మపదాన్ని అందిస్తుంది. ఉదరపోషణకు అవసరమైన లౌకిక విద్యలు నేర్పిన వాడు సాధారణ గురువు. ధర్మాధర్మ వివేకాన్ని కలిగించేవాడు అతనికంటే ఘనుడు. వేదశాస్త్రాలను బోధించేవాడు అతనికంటే ఘనుడు. వేదార్థ బోధకుడు అధికుడు. బ్రహ్మ విద్యోపదేష్ట అందరికన్నా గొప్పవాడు. అతడు నాకు అభిన్నుడే. అరిషడ్వర్గాలలో చిక్కుకొని అల్లకల్లోలమవుతున్న శిష్యుని మనస్సుకు పురాణేతి శాస్త్రాల ప్రబోధంతో ఊరడింపు కలిగించి ధర్మపదంలో నడిపించే గురువే ప్రత్యక్ష దైవం. అతన్ని మనోవాక్కాయ కర్మలతో సేవించడానికి మించిన పురుషార్థం లేదు. ఆదియే భుక్తి.
ముక్తిప్రదం. ఈ తత్వం నీవు తెలుసుకొని గురుసేవలో ఉన్నావు. అందువల్లనే దర్శనం ఇచ్చాను. సద్గురువులను సేవించే సచ్చిష్యులంటే మా త్రిమూర్తులకు చాలా ఇష్టం. నీకు సకల శుభాలు కలుగుగాక అని ఆశీర్వదించి నారాయణుడు అదృశ్యమయ్యాడు. కుటీరంలోని వేదధర్మునకు మెలకువ వచ్చింది. దీపకుణ్ణి పిలిచి నాయనా దీపక ఎవరు వచ్చింది? ఎవరితో మాట్లాడుతున్నావో అని అడిగాడు. దీపకుడు వేదధర్మునికి నమస్కరించి పరమానందంతో జరిగిన వృత్తాంతం చెప్పాడు. వేదధర్ముడు ముఖంలో ఆనందం, కన్నుల్లో వాత్సల్యం తళుక్కున మెరిశాయి. దృఢ చిత్తంతో, స్థిర సంకల్పంతో దీపకుడు సేవలు చేస్తూ ఉండగా 21 సంవత్సరాలు గడిచిపోయాయి. వేదధర్ముని పాపాలు నశించాయి. కుష్ఠురోగము, అంధత్వము అన్నీ ఎవరో తీసివేసినట్టుగా తొలగిపోయాయి. శరీరం మీద ఆనవాలుగా ఒక మచ్చ కూడా లేదు. బూడిద నుండి వెలువడిన అగ్నికణంలా ప్రకాశిస్తున్నాడు. దీపకుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. గురుదేవా అంటూ వేదధర్ముడు పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. నాయనా దీపకా నీ సేవలు ఫలించాయి. పూర్వజన్మ సంచితాలైన నా పాపకర్మలు వదిలిపోయాయి. ఈ పుణ్యమంతా నీదే. నీ గురుభక్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నవనిధులు నీకు పరిచారకులు అవుతాయి. అష్టసిద్ధులు సంప్రాప్తమవుతాయి. ఇక నుంచి గురు శుశ్రూష విషయంలో ముందు నిన్నే చెప్పుకుంటుంది లోకం. కాశీ విశ్వనాథుని దయవల్ల ప్రారబ్ధకర్మే కాదు, మొత్తం భవసాగరాన్నే దాటాము. కాకికి వచ్చిన ఏ ప్రాణికోటినైనా తరింపచేస్తాడు విశ్వనాథుడు. ఈ భూగోళంలో కాశీని మించిన క్షేత్రం లేదు, విశ్వనాథుణ్ణి మించిన దైవం లేదు. ముక్తిని కోరుకునే వారందరికీ కాశీ వాసము కొంగు బంగారం. మహాప్రళయములో కూడా నశింపక నిలిచే ఏకైక అద్భుత క్షేత్రం కాశీ. యమ నియమాలతో అంతరేంద్రియ బహిరింద్రియాలను బంధించి విశ్వనాథుని పాదాలను ఆశ్రయించిన వారు జీవన్ముక్తులవుతారు. కాశీలో నివసిస్తూ గంగానది, కాలభైరవుడు నుండి విఘ్నేశ్వరుడు, దండపాణి, విశాలాక్షి, విశ్వనాథుడు, ఆరుగురిని సేవించే వారిని షడంగయోగులు అంటారు. ఎక్కడెక్కడో నివసిస్తూ యము నియను ప్రాణాయామ ఆసన, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులను అవలంబించే అష్టాంగ యోగులు కన్నా వీరు పుణ్యాత్ములు. కాబట్టి దీపక మనం కాశీలోనే ఉండిపోదాం. 21 సంవత్సరములు విసుగు విరామం లేకుండా నిద్రాహారాలకు దూరమై నాకు సేవలు చేశావు. నా అంతరంగము ఆనందమయమయ్యింది. సాక్షాత్తు విశ్వనాథుడు నారాయణుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నా నిశ్చల గురుభక్తిని మాత్రమే కోరుకున్నావు. అలాంటి నీకు ఇవ్వదగింది చెప్పదగింది ఏమున్నది అని ఆనందంతో, సంతోషంతో పలికాడు వేదధర్ముడు. దీపకుడు సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిలబడి చేతులు జోడించి, కన్నీరు కారుస్తూ, మహాతపస్వి, బ్రహ్మతేజస్వి అయిన మీ అనుగ్రహానికి పాత్రుడునయ్యాను. నాకు అన్నీ లభించినట్లే. అనిమాది సిద్ధులు, చతుర్విధ పురుషార్థాలు మీ సేవలోనే దొరికాయి. నాకు మీ పాదసేవ కన్నా ఇవి అన్నీ ఎక్కువ అనిపించడం లేదు. నిన్ను సేవించడం తప్ప ఇహపరాలలో నేను కోరదగింది ఏమీ లేదు. నా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మరిక దేని జోలికి పోవడం లేదు. ఇది సత్యం. అయినా ప్రసన్నుడనై ఉన్నావు కనుక చాలా కాలంగా నా మనస్సుతో ఉండిపోయిన కోరిక ఒకటి ఉంది. ఇంతకు ముందు ఒకసారి అడిగితే తరువాత చూద్దాం అన్నారు. అప్పటి నుండి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు అవకాశం ఇచ్చారు కనుక దత్తాత్రేయుడి చరిత్రను మీ ముఖతః వినాలని నా కోరిక. గురుదేవ దత్తుడు ఎవరు? ఎవరి అవతారం? ఆయన రూపం, ఆయన చరిత్ర, ఆయన మహిమ, ఆయన్ను ఉపాసించవలసిన విధానం, ఉపాసించి తరించిన భక్తుల కథలు ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది. ఆయన దయలేనిదే యోగసిద్ధులు కలగవు అంటారు. ఆయన వర్ణాశ్రమ ధర్మాలకి అతీతుడు అంటారు. అనసూయ, అత్రి మహామునుల బిడ్డడు అంటారు. త్రిమూర్తి స్వరూపుడంటారు. చిత్ర విచిత్రమైన లీలలు చేస్తారు అంటారు. జ్ఞానము యొక్క పరిపూర్ణ రూపమే ఆయనంటారు. దయచేసి వీటిని వివరంగా తెలియచెప్తే
అదే వరంగా ఆనందిస్తాను అన్నాడు దీపకుడు.